హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుప్రియ. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా మీరే మొదటగా చూడొచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు చేసే లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఒక 6.5 minutes వరకు ఉంటుంది. మీరు ఏదో ఒక పని చేసుకుంటూ బట్టలు మడతేస్తూ కానీ గిన్నెలు తోముతూ కానీ నా వీడియో ఆన్ చేసుకొని చూడండి. ఖాళీగా కూర్చొని అయితే మాత్రం నేను వీడియో చూడమని చెప్పను. అయినా మన ఆడవాళ్ళకి అంత ఖాళీగా ఉంటుందా అక్క అనుకోవచ్చు మీరు. నిజమే. ఈరోజు ఈ పని వద్దు అనుకునే దానికైతే లేదు. మనకి ఏ ఒక్క పని ఆపినా కూడా అది మళ్ళీ కూడా మనమే చేసుకోవాలి. ఆ పని ఇంకా డబల్ అయిపోతుంది. ఇంట్లో పనులతో పాటు ఆపిన పనులు కూడా ఎక్స్ట్రా అయిపోతాయి మనకి. మన హస్బెండ్స్ అంటూ ఉంటారు, ఎంతసేపు పని 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 అని అల్లాడిపోతుంటావు, కాసేపు ఆ పనులన్నీ ఆపేసి మళ్ళీ చేసుకోవచ్చు కదా అని చెప్పని. కానీ ఒక్క పని ఆపినా కూడా మళ్ళీ ఆ పని మనమే చేసుకోవాలి. ఇంకా ఉన్న పనులతో పాటు ఆ పని కూడా యాడ్ అయిపోతుంది మనకి. ఈ సమ్మర్లో అయితే మనకి డబల్ డ్యూటీ చేయాల్సిందే ఇంట్లో, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా. ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది నేను చూపిస్తున్నాను. నాది ఒక్కటే కాదు, ప్రతి ఆడవాళ్ళ సిచ్యువేషన్ సేమ్. నేను మార్నింగ్ నిద్ర లేవడం, నా థైరాయిడ్ టాబ్లెట్తో నా డే స్టార్ట్ అవుతుంది. ఒక 1/2 hour to 1 hour మధ్యలో ఏమి తినకూడదు థైరాయిడ్ పిల్స్ వేసుకున్న తర్వాత. ఈలోపు బట్టలు ఉంటాయి కదా, వాషింగ్ మిషన్కి వేసుకోవడము, రాత్రి తిన్న కంచాలు గిన్నెలు అవన్నీ కడుక్కోవడం. మన అక్షయ పాత్ర ఎప్పుడు నిండుగా ఉంటుంది కదా, అదేనబ్బా అక్షయ పాత్ర అంటే షింక్. మీరేమన్నా పెద్ద పాత్రలో డబ్బులు వేసి డబుల్ అవుద్ది అనుకుంటున్నారా? షింక్లోనే అలా అయ్యేది మన ఇంట్లో. నిండు కుండలాగా నిండుగా ఉండేది ఆ షింక్ ఒక్కటే మన ఇంట్లో. నాకు ఇంతకుముందు వీడియోలో ఒక కామెంట్ వచ్చింది, ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసుకుంటే షింకు అంత నిండుగా ఉంటుందమ్మా అని చెప్పని ఒక అతను కామెంట్ పెట్టాడు. నిజమే, ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోముకోవాలి, కాదని చెప్పను. కనీసం ఆ గిన్నెలు తోమేదానికి కొంచెం గ్యాప్ అయినా ఉంటే ఆ తోముకునే టైం అయినా ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేసాక కాఫీలు టీలతో స్టార్ట్ అయ్యే డైలీ రొటీను, పిల్లలకి పాలు ఇచ్చి అవన్నీ షింక్లో వేస్తారు. మళ్ళీ టిఫిన్లోకి, ఇంట్లో టిఫిన్ సెక్షన్ అయిపోద్ది కదా, ఆ చేసిన గిన్నెలు తిన్న ప్లేట్లు అన్నీ షింక్లో ఉంటాయి, అవి తోముకుంటారు. కాసేపటికి ఆ షింకు ఖాళీ అవుతుంది. ఆలోపు మనం ఇల్లు చిమ్ముకోవడం, బెడ్షీట్లు మడతేసుకోవడం, బెడ్షీట్లు ఇదిలించుకోవడం, పిల్లలకి తలలు దువ్వి జడలేసుకోవడం, పిల్లలకి స్నానాలు చేయించుకోవడం, ఆఫ్టర్నూన్ వంటకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ అయిపోయి ఉంటాయి ఉతకడం, అవన్నీ తీసుకొని వచ్చి ఆరేసుకోవాలి నీట్గా. ఆ పని అయిపోయాక వంట చేయాలంటే మళ్ళీ గిన్నెలు పడతాయి. ఆ గిన్నెలు అన్నీ పడ్డాయంటే ఆడ ఉండే గిన్నెల స్టాండ్ అంతా ఫుల్ అయిపోద్ది. అవన్నీ ముందు తోముకున్న గిన్నెలన్నీ సర్దుకోవాలి. అవి సర్దుకున్నాక మళ్ళీ వంట స్టార్ట్ అవుతుంది. వంట చేసేటప్పుడు గిన్నెలు, చేశాక గిన్నెలు, చేసిన తర్వాత తిన్న గిన్నెలు అన్నీ పడతాయి, అవి మళ్ళీ కడుక్కోవాలి. ఈ గ్యాప్లో మన లేడీస్కి టిఫిన్ తినేదానికి టైం ఉందో లేదో కూడా కామెంట్ చేయండి. ఏంటక్కో నువ్వు టిఫిన్ దాకా పోయావు, కనీసం బ్రష్ చేసేదానికి టైం ఉందా అని అడగాలి నువ్వు. అదైనా సరే కామెంట్లో చెప్పండి అబ్బా. ఏంటక్క మన ఆడవాళ్ళకే పనులు ఉంటాయా ఏంటి, మగవాళ్ళకి పనులు ఉండవా అని చెప్పి అనుకుంటా ఉంటారు. నిజమే, మగవాళ్ళకి కూడా పనులు ఉంటాయి. మార్నింగ్ నుంచి వాళ్ళు నైట్ వరకు కూడా వర్క్ చేసుకొని వస్తారు. వాళ్ళ కష్టం ఏందో మనకి తెలుసు కాబట్టి మనం ఖర్చు పెట్టుకోకుండా ప్రతి రూపాయి కూడా సేవ్ చేసుకుంటాం. ఆడవాళ్ళు పనుల్లోనే కాదు పొదుపుల్లో కూడా ముందుంటారు. లేకపోతే పని వాళ్ళని పెట్టుకొని పని చేయించుకోవాలంటే ఎంతసేపు అబ్బా, 10 రూపాయలు బయటకు పోనీయం కదా మన ఆడవాళ్ళమా. ఏంటక్కో పొదుపుల గురించి మాట్లాడుతున్నావు, నువ్వేమన్నా పిసినాదానివా ఏందా అనుకోవచ్చు. అలా ఏం లేదబ్బా, అనవసరమైన ఖర్చులు పెట్టను. కనీసం చీరలు కావాలన్నా, డ్రెస్సులు కావాలన్నా ఇలాంటి వాటికి మాత్రం ముందుంటా నేనే. సర్లే కానీ ఈరోజు నేను మార్నింగ్ వచ్చి టమోటా బాత్ చేశాను. ఒక చిన్న టీ గ్లాసు. అంటే మా పిల్లలు కూడా లేరు, ఊరికి వెళ్ళారు, సమ్మర్ హాలిడేస్ వచ్చాయని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఒక 1 week వరకు రారు. అందుకని మా హస్బెండ్కి నాకే కదా అని చెప్పని నేను దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. ఓన్లీ టమోటా బాత్ చేసి కొంచెం చట్నీ చేసేసాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి పప్పు, చిక్కుడుకాయ తాలింపు చేశాను, కొంచెం రైస్ వండేసాను. ఆడికి అయిపోయింది. తర్వాత వాషింగ్ మిషన్లో ఉతికిన బట్టలన్నీ ఎత్తి ఆరవేసేసి నీట్గా గ్యాస్ అంతా తుడిచేసుకున్నాను. షింక్లో ఉండే గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఈలోపు మా బాబు లేసాడు. మా వాడికి ఏంటంటే నేను ఎప్పుడు పని అయిపోయి ఖాళీకి కూర్చుంటానా అని చూస్తుంటాడు. ఏంటక్కో మీ పిల్లోడు అంత మంచోడా, పని ఉండేటప్పుడు ఏడిపిస్తారు కానీ పిల్లకాయలు నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటాడా అనుకోవచ్చు. అంత లేదబ్బా, నేను ఎప్పుడు పనిలో ఉన్నా కూడా అప్పుడే వస్తుంది వాడికి ఏడుపు.
చిన్న సైకోలబ్బా మన పిల్లకాయలు మాత్రమా. సర్లే వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి వాడికి పాలు ఇచ్చేసి స్నానం చేయించి ఉయ్యాలేసి ఊపాను. వాడు నిద్రపోయాడు. ఇంకా బెడ్షీట్లు అవన్నీ మడతేసేసుకొని ఇల్లు వాకిలన్నీ చిమ్ముకొని గిన్నెలన్నీ తోమేసుకొని స్నానానికి వెళ్ళే లోపలికి 11:30 to 12 అయింది టైము. ఆ లోపు ఆకలేస్తూ ఉంటుంది కదా మనకి, అందుకని ఒక టీ తాగుతాను నేనైతే. టీకి బదులు టిఫిన్ కూడా చేసుకుంటాను, కానీ ఎప్పుడు తినను, అంత టైం ఉండదు. టిఫిన్ తిన్నానంటే పనే చేయలేను నేనైతే. మన ఆడవాళ్ళకి మార్నింగ్ టిఫిన్ మన కోసం చేసుకోవడం అనేది వేస్ట్ అసలు. నాలాగా ఎంతమంది టిఫిన్ తినకుండా టీలు కాఫీలు తాగుతూ ఉంటారు? బ్రష్ చేసి తాగుతారా, బ్రష్ చేయకముందు తాగుతారా కూడా కామెంట్ చేయండి. సర్లే, ఈ ఎండలకి వంట పని ఇంటి పని అయ్యే లోపలికి 11, 12 అయిపోతుంది. ఇంకా అప్పుడు పోయి నేను స్నానం చేసి పూజ చేసుకుంటున్నాను. ఏంటక్క 12 గంటలకు పూజ చేస్తావా అనుకోవచ్చు. చేస్తానబ్బా, ఒక్కొక్కసారి 12 అవని ఏ టైం అయినా స్నానం చేస్తే దీపం పెట్టేస్తాను ఆ టైంకి. ఈ ఎండాకాలంలో మాత్రం ఇలాగే చేస్తాను నేనైతే. ఎందుకంటే పూజ అంతా అయిపోయాక మళ్ళీ చెమటలు పట్టిందని చెప్పని ఈవినింగ్ స్నానం చేయడము, పూజ ఫలితం అనేది ఉండదు అని నా నమ్మకం. కానీ నాలాగా మీరు ఆ టైంకి పూజ చేసుకోమని నేను చెప్పను. 10 లోపలే పూజ కంప్లీట్ చేసేసుకోండి, తినేసేయండి ఖచ్చితంగా. నాకైతే టైం సెట్ అవుదని చెప్పని నేను అలా చేస్తాను. ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో కూడా దీపం పెట్టేస్తాను. నా వీడియో మొత్తం నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు చేసేదే నాకు మోటివేషన్గా ఉంటుంది.